కానీ దేవుడు దీవించాలంటే ఒక కుటుంబము కానీ, ఒక వ్యాపారం కానీ, ఒక బిజినెస్ కానీ, మనిషికి ఏది కలిగింది అది దీవించబడాలన్న దేవుడు డైరెక్ట్గా దీవించడండి. ఆ సంఘము కొరకు, ఆ కుటుంబము కొరకు ప్రార్థన చేసే ఒక దైవ సేవకుడు కావాలి. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 8వ వాక్యం, నేటి వరకు జరుగునట్లు యెహోవా నిబంధన మందసము మోయుటకును, యెహోవా సన్నిధిలో నిలుచుటకును, ఆయనను సేవించి ఆయన నామమును బట్టి దీవించుటకును లేవి గోత్రపు వారిని ఆ కాలమున యెహోవా ఏర్పరచుకొనెను. దేవుని సన్నిధిలో నిలబడడానికి, ఆయన నామమును బట్టి దీవించడానికి ప్రతిష్ఠించబడినటువంటి దైవ సేవకుల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఒక విశ్వాసి దీవించబడాలన్నా ఆయన నామమును బట్టి దీవించడానికి దైవ సేవకుడు ఎంతో అవసరం. కొన్నిసార్లు దైవ సేవకులు గద్దిస్తుంటారు. దైవ సేవకులు మిమ్మల్ని గద్దించిన అది మీకు దీవెనేది. ప్రజలందరూ తప్పు చేశారండి, పాపం చేశారు. ఇశ్రాయేలు ప్రజల్ని అరణ్యములో నాశనం చేద్దాం అనుకున్నప్పుడు మోషే దేవునితో చెప్తున్నటువంటి మాట, ఓ యెహోవా, ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు నుండి, శత్రువుల చేత నుండి విడిపించి అరణ్య మార్గంలోనికి నువ్వు నడిపించావు. వారికి తెలిసి లేకపోతే తెలియక ఏదో చిన్న పొరపాటు చేశారు. ఈయన చిన్ని పొరపాటు చేసినందుకే నువ్వు వారిని నాశనం చేస్తావా? వారిని గొంతు కోసేస్తావా? వారిని రక్తాన్ని తీసేస్తావా? రేపు ప్రజల్ని గురించి ఏం మాట్లాడతారు, ఏమనుకుంటారు? యెహోవాయే విడిపించాడు, యెహోవాయే వీరిని చంపేశాడు. కాబట్టి అయ్యా, వారి మీద నుండి నీ ఉగ్రత తీసివేయి. ఒకవేళ నువ్వు చంపితే ఈ జీవ గ్రంథం నుండి నా పేరు కొట్టేయమని చెప్పాడు. అడ్డపడ్డాడు ఒక దైవ సేవకుడు. మోషే ప్రార్థన వినిన దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని చంపకుండా వారిని రక్షించాడు. ఒక్క నీతిమంతుడైన ఉంటే రక్షించు ప్రభువా అని అబ్రహాము ప్రార్థన చేస్తే నీతిమంతుల్ని దేవుడు రక్షించాడు. ఇప్పుడు యోనా వెళ్ళి ఆ నినేవే పట్టణంలో దేవుని సువార్త ప్రకటించినప్పుడు వారు పశ్చాత్తాపపడి కన్నీరు కార్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ పట్టణాన్ని రక్షించాడు. అంటే ఈ 3 పట్టణాలలో కూడా ప్రజలందరూ పాపాలు చేసినప్పుడు అడ్డబడిన వాడు దైవ సేవకులే. అబ్రహాం అడ్డపడ్డాడు, మోషే అడ్డపడ్డాడు, ఆ తర్వాత యోనా కూడా అడ్డపడినప్పుడు దేవుడు దైవ సేవకులు ప్రార్థన విని దేవుడు ప్రజల్ని రక్షించాడు. ఈ రోజు మీ కుటుంబాలు దీవించబడడానికి కారణం మనకున్నటువంటి టాలెంట్ కాదు, కానీ నీ వెనకాల ఉండి ప్రార్థన చేస్తున్నటువంటి దైవ సేవకుని యొక్క ప్రయాస.